రైట్ విజయవాడలో ఉగ్రవాద లింకులు కలకలం రేపుతున్నాయి. నిందితులు షరీఫ్, డానిష్, సోహైల్ బేగ్ ను అరెస్ట్ చేశారు. వారు ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితులు అయ్యారని గుర్తించారు. దేశ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నట్లు నిర్ధారించారు. నిందితులతో మరో 10 మంది టచ్ లో ఉన్నట్లుగా గుర్తించారు. బిఎన్ఎక్స్ అనే గ్రూప్ ద్వారా ఉగ్ర కార్యకలాపాల విస్తరణకు సిద్ధమయ్యారని కౌంటర్ ఇంటెలిజెన్స్ గుర్తించింది. ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురికి హ్యాండ్లర్ అల్ హకీం షుకూర్ సూచనలు చేశారని నిర్ధారించారు. ఈ వ్యవహారంలో హైదరాబాద్ కు చెందిన సయీదా బేగం, బీహార్ వాసి దిల్కష్ కీ రోల్ పోషించారని చెప్పి తెలుస్తోంది. సయీదా బేగం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ యాకూబ్. విజయవాడలో ఉగ్రవాద లింకులు సంబంధించి బయటపడినట్టు తెలుస్తుంది. దేశానికి వ్యతిరేకంగా వారి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడము, దానికి సంబంధించి పోస్టులు పడడం, ఇవన్నీ కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. వీరే కాదు, ఇద్దరే కాకుండా వీరితో ఇంకా 10 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది కదా, డీటెయిల్స్ ఏంటి? విజయవాడలో ఉగ్ర లింకులు బయటపడినాయి అని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో కీలకంగా నిన్న ఒక టెరాస్ పైన 3 వ్యక్తులను విజిలెన్స్ అధికారులు అదుపులో తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత విజయవాడ చిట్టినగర్ 2000 పోలీస్ స్టేషన్ లో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అయితే అక్కడి నుంచి దర్యాప్తు ముమ్మరం చేస్తూ వాళ్ళ దగ్గర అసలు సోషల్ మీడియాలో వాళ్ళు ఏం పోస్ట్ చేశారు ఏంటి అనే కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అయితే దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే మరో 10 మంది పైన దీంట్లో ఉన్నారు అని కూడా ఇప్పటికే పోలీసులు ధృవీకరించినట్టుగా తెలుస్తుంది. దాంట్లో ముఖ్యంగా హైదరాబాద్ కి చెందిన వాళ్ళు, అదేవిధంగా బీహార్, ఉత్తరప్రదేశ్ కి చెందిన వాళ్ళుగా గుర్తించారు. అయితే దీంట్లో ఈ సోషల్ మీడియా ప్రచారం చేస్తూ ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకు ఉండేలాగా ఒక పోస్టులు పెడుతున్నారు. దాని మీద గత కొద్ది రోజుల నుండి పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఈ 3 విజయవాడను కేంద్రంగా ఈ పోస్టులు ఇక్కడి నుంచి పెడుతున్నట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే దాంట్లోనే భాగంగా మరో 10 మంది ఈ తీవ్రవాదుల కింద వీళ్ళు పనిచేస్తున్నట్టుగా ఇప్పటికే గుర్తించారు. కాబట్టి ఆ తీవ్రవాదులు ఎవరు, ఆ కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. పూర్తిగా సుమారుగా 3 గంటల తర్వాత విజయవాడ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఎటువంటి డేటా కలెక్ట్ చేశారు, వాళ్ళు 3 అసలు ఎవరు, దీంట్లో ఒక మహిళ కూడా పాత్ర కూడా ఉంది. ఆ మహిళ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ మహిళ హైదరాబాద్ కి చెందిన ఆవిడగా ఇప్పటికే చెప్తున్నారు. అయితే దీంట్లో ఆ మహిళ పాత్ర ఏంటి, బీహార్ కి చెందిన వ్యక్తి పాత్ర ఏంటి, ఇవన్నీ మరి కొంతసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఈ ఉగ్రవాదానికి సంబంధించి ఇది రాష్ట్రానికే మన దేశానికే పరిమితమైందా, పక్క దేశాల నుంచి ఎవరైనా దీన్ని ఆపరేట్ చేస్తున్నారా లేదా అనే కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అయితే మరో 3 గంటలకి పోలీసు అధికారులు అయితే ప్రస్తుతం 3 గంటల తర్వాత దీనికి సంబంధించి పూర్తి డేటాని ఇస్తామని కూడా ఇప్పటికే చెప్పారు. అయితే దీనికి వాళ్ళు ఏ విధంగా సహకరించారు, ఇప్పుడు సహకరించారా లేదా అనేది కొంత ఉత్కంఠగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఆశ.